హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్. రీసెంట్గానే హోండా కంపెనీ ఎక్స్ ఎడిషన్ వేరియంట్ని లాంచ్ చేసింది. ఎక్స్ ఎడిషన్ అంటే స్పెషల్ ఎడిషన్ అని చెప్పి అర్థం. కంప్లీట్గా లేటెస్ట్ వేరియంట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయొద్దు వీడియోని. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు స్కూటీ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ డియో 125 అనేది టోటల్గా 3 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. స్టాండర్డ్, హెచ్ స్మార్ట్, ఎక్స్ ఎడిషన్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది ఎక్స్ ఎడిషన్ అనమాట. అలానే ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్పెషల్ ఎడిషన్లో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. ఈ కలర్ ఏంటంటే కంప్లీట్గా బ్లాక్, బ్లూ, రెడ్ ఆలివిల్స్, గ్రే ఈ విధంగా ఉందన్నమాట. పర్లేదు, కలర్ అనేది రియాలిటీలో చూడడానికి కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంది. సో ఇది స్పెషల్ ఎడిషన్ కలర్ కాబట్టి దీనికి కొద్దిగా యూనిక్నెస్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా రిమైనింగ్ హెచ్ స్మార్ట్, స్టాండర్డ్ ఈ మోడల్స్లో ఉండే కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎక్స్ ఎడిషన్ కలర్ అనేది డిఫరెంట్గా బాగుంది చూడడానికి. పర్సనల్గా అయితే నాకు బాగానే నచ్చింది కలర్. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే డియో 125 అనేది 125cc స్కూటీ సెగ్మెంట్లో స్పోర్టియర్ కేటగిరీ స్కూటీ అనమాట. ఈ డియో స్కూటీ అనేది ఎంత బాగా ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని లుక్స్ చాలా బాగుంటాయి రియాలిటీలో చూడడానికి. మెయిన్గా ఈ స్కూటీ ఏంటంటే యూత్కి చాలా బాగుంటుంది. అలానే ఈ స్కూటీలో కంప్లీట్గా ఫైబర్ బాడీ ఉంటుంది కాబట్టి స్కూటీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో స్కూటీని మనం రియాలిటీలో రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా, ఫ్రీగా బాగుంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, అన్ని హోండా బడ్జెట్ వెహికల్స్లో ఉండి సేమ్ అవే మిర్రర్స్ను ఈ స్కూటీలో కూడా ఇచ్చారు. అలానే ఇంకా హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఉన్నాయి, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం. ఇంకా ఈ బ్రేక్ లెవర్స్ నార్మల్గా ఇచ్చారు, స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఈ పైన ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబరే, చాలా షార్ప్ డిజైన్తో ఉందన్నమాట చూడడానికి. ఇక్కడే డిఆర్ఎల్స్ను కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ పైన ఉన్న పార్ట్ అనేది చాలా షార్ప్గా, అగ్రెసివ్గా ఉంది. ఇంకా బాటంలో ఉన్న ఈ ఫ్రంట్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. హోండా అని చెప్పి ఇక్కడ స్టిక్కర్తో మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ స్కూటీలో సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏమీ కాదు. అలానే చిన్న మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా లేవు అనమాట, అదొకటి మైనస్ అనిపించింది నాకు. ఇంకా హెడ్లైట్ వైజ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది చాలా బాగుంటుంది. ఈ స్కూటీలో ఓన్లీ హెడ్లైట్, డ్యూరల్స్ ఇవి మాత్రమే ఎల్ఈడి ఇచ్చారు, రిమైనింగ్ లైట్స్ మొత్తం బల్బే ఉంటాయి. అలానే ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబరే. ఇక్కడ ఎక్స్ ఎడిషన్ 125 అని చెప్పి గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇచ్చారు, ప్లెయిన్ టైప్లో చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీలో రెడ్ కలర్ అలవిల్స్ ఇచ్చారు, చూడడానికి కూడా బాగుంది అనమాట డిజైన్ వైజ్. ఇంకా ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేయడం జరిగింది. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 12 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఫ్రంట్లో 190mm పెటల్ డిస్క్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అనమాట. పెటల్ డిస్క్లో హీట్ డిస్పెషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా నిస్సిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేశారు. ఎలాంటి ఏబిఎస్ అయితే ఉండదు ఈ స్కూటీలో, ఓన్లీ సిబిఎస్ మీద బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ అనమాట, సరిపోతుంది. అలానే ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఇచ్చారు. కింద కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి రౌండ్గా టాగిల్ బటన్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ బటన్ కూడా ఉంది. హ్యాండిల్కి రైట్ సైడ్ ఓన్లీ సింగిల్ బటన్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్, అలానే సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ స్కూటీలో బాగానే ఉంటుంది, కంప్లీట్గా క్లోజ్డ్ హ్యాండిల్ బార్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. అలానే ఈ స్కూటీలో మల్టీ ఫంక్షన్ సిస్టమ్ ఉన్న కీ సిస్టమ్ను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు అన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మిడిల్లో లగేజ్ క్యారీకి ఇచ్చారు, సో రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు. పక్కనే 1 లీటర్ కెపాసిటీ ఉన్న గ్లో బాక్స్ ఇచ్చారనమాట. సో రైడింగ్లో వాటర్ బాటిల్స్ లాంటివి మీరు హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. పక్కన టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. ఈజీగా మీరు మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీలో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అయిన కన్సోల్ గురించి డిస్కస్ చేద్దాం. 4 ఇంచ్ ఫుల్లీ కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ అనేది చాలా బాగుంటుంది కానీ ఒకటైతే ఉండదు, అదేంటో మీకు చెప్తాను ముందు.
ఇంకా ఇప్పుడు మనం ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ కొంచెం డిస్కస్ చేస్తే రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఇచ్చారు, యాంబియంట్ సెన్సర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది. డిస్ప్లే లోపల అకౌంట్ పవర్ మోడ్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, ఆర్పిఎం మీటర్ ఇచ్చారు, హై బీమ్ ఇండికేషన్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, టైమ్ ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అడిషనల్గా ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఫ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. అలానే కింద ట్రిప్ ఏ అండ్ బీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనం ఎడిషనల్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేస్తే ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ ఆప్షన్ అయిన ఫంక్షన్లోకి వెళ్తే ట్రిప్ ఏ అండ్ బి ఇండికేషన్, ఎకో ఇండికేటర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే వీటిని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా సెకండ్ ఆప్షన్ అయిన డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ టైప్ అయితే ఇచ్చారు. మీరు ఈ స్కూటీ కన్సోల్ని బారు, సింపుల్ ఈ 2 ఆప్షన్స్లో మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా కింద బ్రైట్నెస్ ఆప్షన్ అయితే ఉంది. మీరు ఆటోలో కానీ మాన్యువల్గా కానీ మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ను. ఇంకా కింద థీమ్ ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఆటో, లైట్, డార్క్ ఇక్కడ కూడా సేమ్ కన్సోల్ థీమ్ ఉంది. మీరు ఆటోలో కానీ మాన్యువల్గా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా కింద ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో మీకు నచ్చిన ఆప్షన్ని సెట్ చేసుకుంటే కన్సోల్ హోమ్ పేజ్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇంకా థర్డ్ ఆప్షన్ అయిన జనరల్లోకి వెళ్తే ఈ జనరల్ ఆప్షన్లో డే టు టైం ఇచ్చారు. సో మీరు మాన్యువల్గా కానీ ఆటోలో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కింద యూనిట్స్ ఆప్షన్ అయితే ఉంది. ఇదేంటంటే మైలేజ్, కిలోమీటర్కి సంబంధించింది అనమాట. మైల్స్ అంటే కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ వైజ్ రిస్టోర్ డిఫాల్ట్ అయితే ఉంది. ఇప్పుడు దాకా మనం సెట్ చేసుకున్న ప్రతి ఫీచర్ని మీరు రీసెట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఫోర్త్ ఆప్షన్ అనేది సర్వీస్లోకి వెళ్తే మెయింటెనెన్స్ ఆప్షన్ అయితే ఉంది. ఈ మెయింటెనెన్స్ ఆప్షన్లో టోటల్గా స్కూటీకి సంబంధించిన సర్వీస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు స్కూటీని టైం టు టైం సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. అలానే బ్యాటరీ వోల్టేజ్ మొత్తం చూపిస్తూ ఉంటుంది అనమాట క్లియర్ కట్గా. ఫైనల్గా ఇంకా కింద సాఫ్ట్వేర్ వర్షన్ అయితే ఉంది. స్టార్టింగ్లో ఈ కన్సోల్లో ఒకటి మిస్ అవుతుందని చెప్పాను కదా, అదే బ్లూటూత్ అండ్ నావిగేషన్ సపోర్ట్ అనమాట. ఈ కన్సోల్కి ఎలాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే లేవు. ఇంత బ్యూటిఫుల్ కన్సోల్ ఈ స్కూటీలో ఉండి అందులో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ లేకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందన్నమాట. ఫీచర్లు అయినా సరే ఈ కన్సోల్కి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఈ కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో బాగానే ఉంటుందన్నమాట, మంచిగానే కనిపిస్తుంది. ఫీచర్స్ కూడా మనకి రెగ్యులర్గా డైలీ లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఇచ్చారు, ఏది మిస్ చేయలేదు. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ఫుట్బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువే ఉంది. నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు బాగానే అనిపించింది, అలాంటి ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్గా ఉందన్నమాట ఫుట్బోర్డ్ స్పేస్. రైడింగ్లో ఏమైనా ఐటమ్స్ కూడా మీరు క్యారీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్, కుషనింగ్ రెండు బాగుంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా మీరు ఈ స్కూటీని ఫ్యామిలీ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఫ్యామిలీ కూడా. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టైలిష్గా స్ప్లిట్ సీట్ గ్యాబ్రల్స్ కూడా ఇచ్చారు. పిల్లలు కంఫర్టబుల్గా వీటిని హ్యాండిల్ అయితే చేయగలడు. ఓవరాల్గా ఈ డియో 125 అనేది స్పోర్టియర్ స్కూటీ అయినా సరే ఈ స్కూటీలో కంఫర్ట్ అనేది ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇంకా పిల్లలకి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా బాటంలో హోండా అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. ఈ బాటంలో ఉన్న ప్యానల్ కూడా ఫైబరే. ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ అనమాట. ఇక్కడ డియో 125 అని చెప్పి పెద్దగా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా స్పోర్టియర్గా ఇచ్చారు. ఇది డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అనమాట. రియాలిటీలో సౌండ్ వినడానికి కొద్దిగా బేసిక్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎగ్జాస్ట్ పైన కూడా సిల్వర్ కలర్లో హీట్ షీల్డ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇంజిన్ కూల్ చేసే ఫ్యాన్ అనమాట రైడింగ్లో. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. టెయిల్ లైట్ అనేది కంప్లీట్గా బల్బ్ ఇచ్చారు, ఎల్ఈడి ఏమీ కాదు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి కూడా లైట్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ 90/100 10 ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ వీల్ ఇచ్చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు, ఎందుకంటే వీల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే కంఫర్ట్ అనేది అంతగా బాగుంటుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ 12 ఇంచ్ టైర్స్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. అలానే బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జర్వర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 valves 123.92 cc ఎయిర్ కూల్డ్ OBD 2B SOHC ఇంజిన్ ఈ స్కూటీలో ఇచ్చారు. పైన ఇక్కడ కనిపిస్తున్నది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనమాట. అలానే పవర్ వైజ్ 8.1 bhp @ 6500 rpmలో, టార్క్ 10.5 Nm @ 5000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అయితే ఉంది. అలానే స్కూటీలో స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ రెండు ఉంటాయి. అలానే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఈ స్కూటీలో అయితే ఉందన్నమాట. ఇంకా ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది.
ఇవి రెండు కాకుండా అడిషనల్గా ESP టెక్నాలజీ కూడా ఉంది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని చెప్పి. ఇంజిన్ నుంచి డెలివరీ అయ్యే పవర్ అండ్ టార్క్ అనేది బ్యాలెన్స్డ్గా రావడానికి ESP టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది 125cc ఇంజిన్ కాబట్టి మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి పికప్ అనేది సరిపోతుంది అనమాట, బాగుంటుంది. హ్యాపీగా మీరు ఈ స్కూటీతో లాంగ్ రైడ్స్ వెళ్దామనుకున్న వెళ్ళొచ్చు. ఇనిషియల్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అందులో ఇది హోండా ఇంజిన్ కాబట్టి రిలయబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ESP టెక్నాలజీకి సంబంధించిన స్టిక్కర్ని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ స్కూటీ బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో బూట్ స్పేస్ అనేది మరీ ఎక్కువగా అయితే ఉండదు, మీడియంగా ఉంటుంది అనమాట. అలానే ఒక మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, స్కిప్ చేశారు. బూట్ లైట్ కూడా ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఇది మేనేజబుల్ స్పేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ స్కూటీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు. సో మీరు ఈజీగా పెట్రోల్ బంక్లో ఫ్యూల్ అనేది టాప్అప్ చేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇక్కడ స్కూటీ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఇంజిన్కి ఎయిర్ తగలడానికి ఎయిర్ గ్రిల్ డిజైన్ ఇచ్చారు. పైన సెకండ్ క్యారీ హుక్ను కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 171 mm ఉంది. అలానే వెయిట్ గురించి డిస్కస్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంది స్కూటీ అనేది, జస్ట్ 105 kgs మాత్రమే ఉంటుంది స్కూటీ. అలానే సీట్ హైట్ కూడా 780 mm ఇచ్చారు, కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 40 నుంచి 45 మధ్యలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు డీసెంట్గా స్కూటీని రైడ్ చేస్తూ మంచిగా మెయింటైన్ చేస్తే మైలేజ్ అనేది బాగానే ఉంటుందన్నమాట ఈ స్కూటీలో. అలానే ఇంకా చాసిస్ వైజ్ ఈ స్కూటీలో అండర్బోన్ చాసిస్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ అనమాట. 1,25,000 వరకు ఉంది ఈ స్కూటీ ప్రైస్ అనేది. మీకు స్టార్టింగ్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి హ్యాపీగా కాల్ చేయండి. మీకు ఆఫ్లైన్ ప్రైస్ గురించి, ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి, అలానే ఏమైనా ఆఫర్స్ ఉంటే స్కూటీ పైన క్లియర్ కట్గా చెప్తారు. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. ఈ స్కూటీ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఈ స్కూటీ డౌన్ పేమెంట్ గురించి డిస్కస్ చేస్తే మీ సిబిల్ స్కోర్ బాగుంటే 20,000 రూపీస్ కట్టినా సరే మీకు వెహికల్ అయితే ఇచ్చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్ గురించి. సో ఫ్రెండ్స్ మన ఇండియా 125cc స్కూటీ సెగ్మెంట్లో డియో 125 అనేది మంచి స్కూటీనే. అలానే ఈ స్కూటీ కూడా ఫేమస్ అనమాట. హోండా కంపెనీలో ఈ స్కూటీ అనేది ఇంత బాగా క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని లుక్స్. రియాలిటీలో స్కూటీ లుక్స్ చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి స్పోర్టియర్గా. ఎవరైతే మీలో యూత్ స్టేజ్లో ఉండి 125cc ఒక స్కూటీ కావాలనుకుంటున్నారో ఈ స్కూటీని మీరు కన్సిడర్ చేయొచ్చు. స్కూటీలో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన మ్యాక్సిమం ప్రతి ఫీచర్ అయితే ఇచ్చారు. బట్ ఏబిఎస్ ఒకటి మిస్ అవుతుంది, చూద్దాం ఫ్యూచర్లో సరే ఏబిఎస్ ఇస్తారేమో అని చెప్పి. ఈ స్కూటీలో కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చారు, పెట్రోల్ డిస్క్ ఉంది, LED హెడ్ లైట్ ఉంది, Type-C ఛార్జింగ్ సాకెట్ ఉంది, గ్లో బాక్స్ ఉంది. అలానే స్కూటీ లుక్స్ బాగుంటాయి, లైట్ వెయిట్ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే మెయిన్గా స్కూటీలో కంఫర్ట్ కూడా బాగుంటుంది ఫ్యామిలీ వైజ్. ఇవన్నీ స్కూటీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అనమాట. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, స్కూటీని రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా 125cc స్కూటీ సెగ్మెంట్లో డియో 125 అనేది మంచి స్కూటీనే. ఇంక ఈ ఎక్స్ ఎడిషన్ కలర్ కూడా చూడడానికి రియాలిటీలో బాగుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.